శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమ ముక్తా విద్రమ హేమ నీలదల ఛాయైర్ముఖైతిరక్షణై యుక్తామిందు నిబద్ధరత్నముకటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశ శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయుగళం హస్తైర్వహంతిం భజే జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ ముందుగా శ్రావణ పూర్ణిమ పర్వదిన శుభాకాంక్షలు. శ్రావణ పూర్ణిమ అంటేనే గాయత్రి అమ్మవారి యొక్క జయంతి. ఈ గాయత్రి జయంతి సందర్భంగా మీ అందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఉన్న మొయినాబాద్ మండలంలో గల చిలుకూరు బాలాజీ దేవాలయానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి భాస్కర్ మెడికల్ కాలేజీకి ఎదురుకుండా ఉన్నటువంటి గాయత్రి అమ్మవారి యొక్క దేవాలయాన్ని దర్శింపజేయబోతున్నాను. ఈ దేవాలయం ప్రశాంతతకు ఆలవాలమైనటువంటి ఆలయం. ఈ ఆలయానికి వచ్చి ఎటువంటి పూజలు చేయించుకున్నట్లయితే మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యల నుంచి బయటపడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అసలు గాయత్రి జయంతి ఈ రోజే ఎందుకు జరుపుకుంటున్నాం, అలానే గాయత్రి అమ్మవారిని ప్రతినిత్యం పూజించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఈ ఆలయానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి వంటి అనేకమైనటువంటి అంశాలతో పాటుగా పూర్ణిమ శుక్రవారం కలిసినటువంటి ఈ శుభవేళ తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలో తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. శుక్రవారం 28వ తేదీ ఆగస్టు నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం తిథి శుద్ధ పూర్ణిమ ఉదయం 9:45 వరకు, నక్షత్రం శతభిష నక్షత్రం రాత్రి 3:11 వరకు, వర్జం ఉదయం 9:42 నుండి 11:22 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:34 నుండి 9:23 వరకు, తదుపరి మధ్యాహ్నం 12:42 నుండి 1:31 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు, శుభ సమయాలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:50 వరకు. ఈ రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలను అనుసరించి అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నిశ్చితార్థం, వివాహం, గృహప్రవేశం, అగ్రిమెంట్లు, కోచింగ్లకు, క్రయ విక్రయాలకు, ప్రయాణాలకు, వ్యవసాయ పనులకు, వాహన కొనుగోళ్లకు, గ్రహ శాంతులకు, నూతనాభరణాలను ధరించడానికి, అప్పివ్వడానికి, తీసుకొనడానికి కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు శ్రావణ పూర్ణిమ పర్వదినం. ఇష్టదేవతని, కులదేవతని ఈరోజు గనక పూజించినట్లయితే గనక అనువంశికంగా వస్తున్నటువంటి పారంపర్యంగా వచ్చేటువంటి దేవతా సంబంధమైనటువంటి శాపాలు ఏమన్నా ఉన్నట్లయితే కనుక ఇవన్నీ కూడా తొలగిపోయి ఒక అద్భుతమైనటువంటి రక్షాకవచం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక ఈరోజు ఎంత విస్తారంగా మీ కులదైవాన్ని, ఇష్టదైవాన్ని మీరు పూజించగలిగితే అంత విస్తారంగా పూజించేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఈరోజు చేసేటువంటి నదీ స్నానాలు, జపాలు, హోమాలు, పితృదేవత తర్పణాలు, దేవతా తర్పణాలు ఇవన్నీ కూడా అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తాయి. యజ్ఞోపవీతాన్ని ధరించడానికి అధికారం కలిగినటువంటి వారు, ద్విజులైనటువంటి వారు ఈరోజును నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి సహస్ర గాయత్రి జపాన్ని ఆచరించాలని చెప్పని ధర్మశాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి. తిరుమల దివ్యక్షేత్రంలో అమిత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈరోజు కృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని ఊరేగింపుగా స్వామివారి యొక్క గర్భాలయం నుంచి వరాహస్వామి వారి యొక్క ఆలయం దగ్గరికి వేంచేపజేస్తే అక్కడ వరాహస్వామి వారి యొక్క ఆలయంలో కృష్ణ పరమాత్మ నూతన యజ్ఞోపవీతాన్ని ధరించేటువంటి ఒక వేడుకను జరుపుతారు. అంత అద్భుతమైనటువంటి రోజు ఈ రోజు. అలానే ఈరోజు రక్షాబంధన మహోత్సవం, దీనికే రాఖీ పౌర్ణమి అనేటువంటి పేరు వాడుకలో మనకు కనబడుతోంది. సోదరీ వర్గం సహోదర వర్గానికి ఈ రోజున రక్షణ కట్టడం అనేది మనకు ఆనవాయితీగా వస్తున్నటువంటి మాట. అంతేగాక ఎవరైనప్పటికి కూడా ఈ రోజున పురోహితుడి ద్వారా రక్ష గనక కట్టించుకున్నట్లయితే సంవత్సరం వరకు కూడా సుఖశాంతులతోటి వర్ధిల్లడానికి అవకాశం ఉంటుందని చెప్పని మనకి శ్రావణ మాస మహత్యము, ధర్మశాస్త్ర గ్రంథాలు ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాయి. కనుక ఈ రోజున మీ ఇష్టదేవత ఆలయానికి వెళ్ళి బ్రాహ్మణుడి ద్వారా రక్ష కట్టించుకోవడం అనేది మంచిది. గాయత్రి జయంతి సందర్భంగా మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఉన్న మొయినాబాద్ మండలంలో గల సుప్రసిద్ధమైనటువంటి చిలుకూరు బాలాజీ దేవాలయానికి సమీపంలో భాస్కర్ మెడికల్ కాలేజీకి ఎదురుగా ఉన్నటువంటి గాయత్రి దేవాలయంలో మన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. గాయత్రి పరదేవత అని మనం పిలుస్తాం. అంటే అమ్మవారిని మించినటువంటి దేవత మరొక్కరు లేరుట. నా మాతు సమం దైవతం నా గాయత్ర పరం మంత్రం అనేటువంటిది ఆర్యోక్తి. తల్లిని మించినటువంటి దైవం, గాయత్రిని మించినటువంటి మంత్రం లేవనేటువంటిది ప్రతీతి.
గాయత్రి, సావిత్రి, సరస్వతి అనేటువంటి 3 రూపాల్లో ప్రాతః, మధ్యాహ్న, సాయం, సంధ్యా సమయాల్లో ప్రకాశించేటువంటి దివ్యమైనటువంటి పరాశక్తి గాయత్రీదేవి. గాయత్రి అనుగ్రహం ఎవరి యందు ఉంటుందో వారి పట్ల త్రిమూర్తులు ప్రసన్నమై నా లోకం ఇస్తానంటే నా లోకం ఇస్తానని చెప్పని పోటీ పడుతూ ఉంటారట. అంతటి అద్భుతమైనటువంటి పరాశక్తి గాయత్రి పరదేవత. బుద్ధిని ప్రచోదనం చేసేటువంటి తల్లి గాయత్రి పరదేవత. గాయంతం త్రాయత ఇది గాయత్రి అని చెప్పని తనని అర్చించేటువంటి వారిని, పూజించేటువంటి వారిని రక్షించేటువంటి తల్లి గాయత్రి పరదేవత. తనని అర్చించినటువంటి వారందరికీ కూడా అక్షయమైనటువంటి సుఖాలను అందించేటువంటి దేవత గాయత్రి పరదేవత. విద్యను అందించేటువంటి తల్లి, బుద్ధిని ప్రకాశింపజేసేటువంటి తల్లి, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి లోకమాత, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతులకు కూడా మూలమైనటువంటి స్వరూపం పంచముఖములతోటి, దశభుజములతోటి ప్రకాశించేటువంటిది గాయత్రి. అటువంటి ఆ గాయత్రీదేవి ఒకానొక సందర్భంలో ప్రేమలతా శర్మ గారికి స్వప్నంలో కనబడ్డారు. ప్రేమలతా శర్మ గారు పంజాబ్ ప్రాంతీయులు. వీరికి స్వప్నంలో కనబడి నాకు ఆలయాన్ని నిర్మించండి అని చెప్పని ప్రేరణ చేయగా ఆవిడ ప్రేమలతా శర్మ గారు తమ గురువు గారికి చెప్తే గురువు గారు కూడా అనుమతిచ్చారట. దాంతో ఇప్పుడు ఈ ఆలయం నెలకొన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భవ్యమైనటువంటి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం 2003 కార్తీక శుక్ల త్రయోదశి నాడు ఆరంభం చేయడం అనేది జరిగింది. అంటే ఆ రోజు ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దివ్యమైనటువంటి గాయత్రి అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించి ధ్రువమూర్తిగా ఇక్కడ నెలకొల్పడం అనేది జరిగింది. ఈ ఆలయంలో అనేకమైనటువంటి ఉపాలయాలు కూడా ఉన్నాయి. మనం చక్కగా సువిశాల ప్రాంగణం కలిగినటువంటి ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే మొట్టమొదటిగా సమస్తమైనటువంటి విఘ్నాలు కూడా దూరం చేసేటువంటి గణపతి మనకి దర్శనమిస్తాడు. ప్రదక్షిణా క్రమంలో వచ్చినట్లయితే కనుక లోపల ఆలయంలోకి ప్రవేశించగానే మనకి సదాశివుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, దర్శన భాగ్యం మనకు కలుగుతాయి. అలా కాస్త ముందుకు వచ్చినట్లయితే కనుక 5 ముఖములతోటి, 10 భుజములతోటి, ధవళమైనటువంటి కాంతులతోటి పాలరాతి మూర్తిగా ప్రకాశిస్తున్నటువంటి ధ్రువమూర్తి అయినటువంటి గాయత్రి పరదేవత యొక్క దర్శన భాగ్యం మనందరికి కూడా కలుగుతుంది. ఇక్కడికి వచ్చి నిలబడి అమ్మవారికి నమస్కారం చేసుకున్నట్లయితే అమ్మవారి ఎదురుకుండా ఉన్నటువంటి హంస మనందరికీ కూడా ఒక జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటుంది. ఎలా అయితే నేను పాలను మాత్రమే స్వీకరించి నీళ్లు వదిలేస్తున్నానో, పాలు నీళ్లు కలిసినా, అలానే ఈ లోకంలో ఉండేటువంటి సారాన్ని గ్రహించండి, గాయత్రిని ఉపాసించండి, తతిమావన్నీ వదిలేయండి అనేటువంటి సందేశం ఇస్తూ ఆ హంస మనందరికీ కూడా చక్కగా దర్శనాన్ని ఇస్తూ ఉంటుంది. అమ్మవారికి దర్శనం చేసుకొని అదే ప్రకారంగా ప్రదక్షిణ మార్గంలో ముందుకు వెళ్ళినట్లయితే కనుక సంజీవని పర్వతాన్ని ధరించినటువంటి ఆంజనేయ స్వామి వారు మనకి దర్శన భాగ్యాన్ని ఇస్తారు. సంజీవని పర్వతాన్ని ధరించినటువంటి మోస్తున్నటువంటి హనుమంతుని కనుక పూజించినట్లయితే ఇంట్లో వ్యాధులు ఉండవు అనేటువంటిది ప్రతీతి. అంతేగాక కొండల్లాగా ఉండేటువంటి కష్టాలు కూడా కరిగిపోతాయని చెప్పని ప్రతీతి. ఈ ఆలయంలోకి మీరు అడుగు పెట్టి అలా చక్కగా 2-3 అడుగులు వేసుకుంటూ వస్తూ ఉన్నట్లయితే, అలా కలిసి తీస్తూ ఉన్నట్లయితే కనుక అనేక రకాలైనటువంటి దేవతా వృక్షాలు మీకు కనబడుతూ ఉంటాయి. మర్రి చెట్టు కావచ్చు, మారేడు చెట్లు కావచ్చు, అదే ప్రకారంగా మేడి చెట్టు కానివ్వండి, రకరకాలైనటువంటి వృక్షాలు మనందరికీ కూడా దర్శనమిస్తుంటే అన్ని దేవతా వృక్షాలే. ఈ దేవతా వృక్షాలతో నిండినటువంటి ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే రణగణ ధ్వనులతో ఉన్నటువంటి నిత్య దైనందిక జీవితంలో నుంచి ఒక్కసారిగా బయటికి వచ్చి ఒక ఋషి వాటికలో ఉన్నామా అనేటువంటి తలంపు మనందరికీ కూడా కలుగుతుంది. అంత అద్భుతంగా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రాంగణం. ఇక్కడికి వచ్చి అడుగుపెట్టి కూర్చుంటే మనకి తెలియకుండానే అరమోడుపు కళ్ళతోటి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయి అమ్మా నన్ను చల్లగా కాపాడు తల్లి అంటూ అమ్మవారిని శరణు వేడుకోవడం అనేది అప్రయత్నంగానే జరుగుతుంది. అటువంటి భవ్యమైనటువంటి ఈ ఆలయంలో అనేక రకాలైనటువంటి సేవలు జరుగుతాయి. ఈ ఆలయంలో ఉండేటువంటి విశేషాలను మరింత విస్తారంగా మరికొద్దిసేపట్లోనే తెలుసుకుందాం. గాయత్రీ జయంతి సందర్భంగా గాయత్రి పరదేవతను పూజించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు అమ్మవారికి సంబంధించినటువంటి అనేకమైన రూపాల గురించి, వాళ్ళని ఆరాధన చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాల గురించి, దేవీ సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి విశేషాల యొక్క సమాహారం దేవీ భాగవత పురాణం. ఈ దేవీ భాగవత పురాణం అసలు ప్రారంభం అవటమే ఓం సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్ అనేటువంటి గాయత్రి మంత్రంతో ప్రారంభమై గాయత్రి సహస్రనామము, హృదయము ఇటువంటి అనేకమైనటువంటి విశేషాలతో కూడినటువంటి 12వ స్కంధంతో పూర్తవుతుంది. దీన్ని బట్టే దేవీ భాగవతంలో ప్రధానంగా ప్రతిపాద్యమైనటువంటి దేవత గాయత్రీదేవి అనేటువంటి మాట మనందరికీ తెలుస్తోంది. గాయత్రీదేవిని ఆరాధన చేయడం చాలా సులభం అండి. ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుడి యొక్క బింబ మధ్యంలో అమ్మవారు ఉన్నట్టుగా భావన చేసి ఎవరైతే ప్రతినిత్యం కూడా అర్ఘ్యం ఇచ్చి నమస్కారం చేస్తారో వారందరికీ కూడా గాయత్రి అనుగ్రహం కలుగుతుంది. మనలో ఉండేటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో ఆ ప్రాణశక్తే గాయత్రీదేవి. అలానే మధ్యాహ్న వేళ
మళ్ళా 11 నుంచి 12 గంటల మధ్యలో మళ్ళీ సూర్యుడికి ఒక మారు నమస్కారం చేసి సూర్యబింబ మధ్యలో గాయత్రి ఉన్నట్టుగా భావన చేసి నమస్కరించడం. అలానే సంధ్యా సమయంలో మళ్ళీ అస్తమిస్తున్నటువంటి సూర్యబింబ మధ్యలో గాయత్రీదేవి ఉన్నట్టుగా భావన చేసి నమస్కారం చేయడం. ఇలా 3 సంధ్యల్లో కూడా సూర్యబింబానికి నమస్కారం చేస్తూ భానుమండల మధ్యస్థైనటువంటి గాయత్రి పరదేవతను కనుక ఆరాధన చేస్తూ వచ్చినట్లయితే గాయత్రి, సావిత్రి, సరస్వతి త్రిగుణాత్మికైనటువంటి గాయత్రీదేవి యొక్క అనుగ్రహం కారణం చేత సృష్టి స్థితి లయములు చేసేటువంటి త్రిమూర్తుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మన యందు ప్రసరించి మనకి ఏది కావాలంటే అది లభిస్తుంది. సమృద్ధినిస్తుంది గాయత్రీదేవి. సాత్వికమైనటువంటి స్థితిని కలగజేస్తుంది, ప్రశాంతతను అందిస్తుంది, దేనికి కూడా కంగారు పడవలసినటువంటి అవసరాలు అనేటువంటివి లేకుండా చేస్తుంది. దీనిని వివరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ మనకి దేవీ భాగవతం 12వ స్కందంలో మనకు కనబడుతుంది. ఒకప్పుడు 15 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి కరువు వచ్చిందిట. ఆ కరువు ఎంత భయంకరంగా ఉందనంటే గనక అసలు తల్లి పిల్లల్ని చంపుకొని పీక్కు తినేంత కరువు వచ్చింది. ఆకలికి తట్టుకోలేక భర్త భార్యను చంపేసి పీక్కు తింటున్నట్ట, అంత తీవ్రమైనటువంటి కరువు వచ్చింది. ఆ కరువు వచ్చిన సందర్భంలో అందరూ అనుకున్నారట ఏ ప్రాంతంలో అయినా కరువు ఉంటుందేమో కానీ గౌతమ మహర్షి ఉన్నటువంటి ఆశ్రమం దగ్గర మాత్రం కరువు ఉండదు. ఆయన గాయత్రి ఉపాసన చేస్తాడు కనుక అక్కడ కరువు ఉండడానికి అవకాశం లేదు, మనందరూ ఆయన దగ్గరికి వెళ్ళి శరణు వేడుదామని చెప్పని అందరూ కలిసి గౌతమ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయన ఆశ్రమం మాత్రం శస్యశ్యామలంగా ఉంది, సమృద్ధిగా ఉంది, ప్రశాంతానికి ఆలవాలంగా ఉంది. ఆ గౌతమ మహర్షిని వాళ్ళందరూ కూడా శరణు వేడితే ఆయన అమ్మవారిని ప్రార్థించాట గాయత్రి పరదేవత. గాయత్రీదేవి ఆయనకు సాక్షాత్కరించి ఒక అక్షయ పాత్రను ఇచ్చింది. ఇందులో నుంచి నువ్వు ఏవి కావాలంటే అవన్నీ కూడా లభిస్తాయని చెప్పని అమ్మవారు చెప్పారు. సరేనని చెప్పని ఆ గౌతమ మహర్షి వీళ్ళందరి యొక్క ఆకలి తీర్చడానికి కావాల్సినటువంటి అన్న పదార్థాలతో పాటుగా కరువు వల్ల కట్టుకోవడానికి బట్టలు కూడా లేక చినిగిన బట్టలు కట్టుకుంటున్నారని చెప్పని వాళ్ళందరికీ వస్త్రాలు కావచ్చు, వాళ్ళు ఉపయోగించుకోవడానికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రి కావచ్చు, ఇదంతా కూడా అక్షయ పాత్ర నుంచి కూడా జరింపచేసి వాళ్ళందరికి కూడా ఇచ్చేట. మీరు గమనించండి, భారతంలో అక్షయ పాత్రని ధర్మరాజుకి ఇచ్చినటువంటి వాడు సూర్యుడు. ఇక్కడ అక్షయ పాత్రని గౌతమ మహర్షికి ఇస్తున్నటువంటి తల్లి గాయత్రి దేవత. అంటే గాయత్రి సూర్యుడు ఇద్దరు కూడా అభిన్నమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వారు. సూర్యోపాసన చేస్తే ఎలా అయితే ఆరోగ్యం చేకూరుతుందో అలా గాయత్రిని ఉపాసించడం వలన కూడా ఆరోగ్యం చేకూరుతుంది, సమృద్ధినిస్తుంది. ఆ తల్లి కరువునే పోగొట్టింది. గౌతమ మహర్షిని ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా హాయిగా జీవనం సాగిస్తున్నారు. ఇలా ఉండగా ఒకరోజు నారద మహర్షి గౌతమాశ్రమానికి వచ్చాడు. వచ్చి గౌతముడి చేత అర్ఘ్యపాద్యాది సత్కారాలన్నీ కూడా పొంది అక్కడ సుఖంగా కూర్చున్నటువంటి నారదుడిని గౌతముడు అడిగాట, ఊరకరారు మహానుభావులు దేనికొచ్చారు అని అంటే ఆయన అన్నాడు, నాయనా నీ కీర్తి ఎక్కడ దాకా వ్యాపించిందో తెలుసా? దేవతాసభ దాకా వ్యాపించింది. కొలువు తీరినటువంటి ఇంద్రుడు గౌతముడు ఎంతటి పుణ్యాత్ముడు, గాయత్రీ మంత్ర శుద్ధుడై ఆ గాయత్రీ మంత్ర ప్రభావం చేత తనను ఆశ్రయించినటువంటి వారందరి ఆకలిని కూడా తీర్చివేస్తున్నాడు, తనను ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా ఎటువంటి లోటు లేనటువంటి జీవనాన్ని అనుగ్రహిస్తున్నాడని చెప్పని ఇంద్రుడు నిన్ను పొగిడాడు. ఇంద్రుడు నిన్ను పొగిడినటువంటి కారణం చేత నిన్ను చూడాలనేటువంటి కుతూహలం కలిగి ఇదిగో ఇక్కడికి వచ్చానని చెప్పని నారదుడు చెప్పాట. అంటే ఈ కథ మనకి ఏం తెలియజేస్తోందండి? గాయత్రిని గనక ప్రతినిత్యం కూడా ఆరాధన గనక మనం చేసినట్లయితే గనక మన ఇంట్లో లేమి అనే పదం ఉండదు. కాదు, కూడదు, చూద్దాం, చేద్దాం ఇలాంటి పదాలు ఉండవు. సమృద్ధిగా జీవనాన్ని సాగించుకోగలుగుతాం. మానసిక శారీరక ప్రశాంతత లభిస్తుంది, ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది, పెద్దల పట్ల గౌరవం పెరుగుతుంది, మనం కోరుకునేటువంటి ధర్మబద్ధమైనటువంటి ప్రతిదీ కూడా సిద్ధించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించాలంటే మాత్రం యజ్ఞోపవీత సంస్కారం ఉన్నటువంటి వారు మాత్రమే గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించాలి. తత్మా వారందరూ కూడా ఇందాక చెప్పుకున్నటువంటి సర్వగాయత్రి అంటారు దీన్ని. ఓం సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్ అనేటువంటి మంత్రం. ఇది సర్వగాయత్రి. ఇది అందరూ కూడా జపం చేసుకోవడానికి కానీ అనువుగా ఉండేటువంటిది. కాబట్టి ప్రతినిత్యం దీన్ని 108 సార్లుగా కానీ 1000 సార్లుగా కానీ జపం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగాలు పోతున్నటువంటి సందర్భంలో ఉద్యోగాలు నిలబెట్టుకోవడానికి గాయత్రి ఉపాసన బాగా బేషుగ్గా పనిచేస్తుంది. ఈ మంత్రాలు ఇవన్నీ మాకు రావనుకునేటువంటి వారు ప్రతినిత్యం గాయత్రి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తున్న ఇంత ఫలితాన్ని కూడా మీరు పొందగలుగుతారు. ఒక సంవత్సర కాలం పాటు అసలు ప్రతినిత్యం గాయత్రి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడాన్ని నియమంగా పెట్టుకొని, ఇది ప్రాతకాలంలో చేయడం అనేది ఒక నియమంగా పెట్టుకొని, ప్రాతకాలం అంటే మరీ 5 గంటలకి అక్కర్లేదండి, 6 నుంచి 11 గంటల లోపుగా మీ వీలుని బట్టి నిత్యం పారాయణ చేస్తూ రండి. మీలో ఒక విచిత్రమైనటువంటి మార్పును గమనిస్తారు. అనారోగ్య సమస్యల యొక్క తీవ్రత కూడా తగ్గుతుంది. చాలా అద్భుతమైనటువంటిది గాయత్రి ఉపాసన. ఈ గాయత్రి సహస్రనామ స్తోత్రాన్ని ఇలా నిత్యం కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఉద్యోగంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. కనుక ఈ గాయత్రి జయంతి సందర్భంగా మీ అందరూ కూడా అమ్మవారిని ఆరాధన చేసి తరిస్తారని చెప్పని భావిస్తున్నాను. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం
మొయినాబాద్ మండలంలో ఉన్నటువంటి ఈ గాయత్రి అమ్మవారి యొక్క ఆలయం విశాలమైనటువంటి ప్రాంగణంలో నిర్మింపబడినటువంటి ఆలయం. ఉత్తరాది శైలిలో ఉన్నటువంటి ఈ ఆలయం మనందరినీ కూడా ఆకట్టుకునేటువంటి విధంగా ఉంటుంది. ఉదయం ప్రాతకాలంలో 5 గంటలకి ఇక్కడ పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 5 గంటలకి ప్రారంభం చేసి ప్రతినిత్యం కూడా ఇక్కడ ఉండేటువంటి ఉత్సవమూర్తికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తదనంతరం కుంకుమార్చన ఉంటుంది. ఆపై భవ్యమైనటువంటి మంగళహారతినిస్తారు. ఈ విధానం అంతా పూర్తయిన తర్వాత ప్రతినిత్యం కూడా ఇక్కడ హోమ కార్యక్రమం ఉంటుంది. అమ్మవారు అగ్నిస్వరూపిణి గనక హోమం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి గాను పంచదేవతా హోమాన్ని ప్రతినిత్యం కూడా నిర్వహిస్తారు. పంచదేవతలు అంటే ఎవరు? గణపతి, విష్ణువు, రుద్రుడు, అమ్మవారు, అదే ప్రకారంగా సూర్యనారాయణమూర్తి. కనుక ఈ 5కి సంబంధించినటువంటి పంచదేవతా హోమాన్ని చేస్తారు. అలానే ఏ గ్రహముల మీద ఆధారపడి మన జీవన విధానం అంతా సాగుతోందో ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి గాను నవగ్రహ హోమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆపై ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన దేవత గాయత్రీ పరదేవత గనక మనందరి యొక్క బుద్ధులను ప్రచోదనం చేసేటువంటి గాయత్రి హోమాన్ని నిర్వహిస్తారు. ఇలా 365 రోజుల పాటు ప్రతినిత్యం కూడా గాయత్రి హోమాన్ని నిర్వహించేటువంటి దేవాలయంగా ఇది ప్రఖ్యాతి వహించింది. ఈ ఆలయంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే సంతానం లేనటువంటి వారు ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కుకొని సంతానం కోసం అని చెప్పని గనక ఇక్కడ పుత్రప్రాప్తి మంత్రంతో సంపుటి చేయబడినటువంటి గాయత్రి హోమాన్ని గనక చేయించుకున్నట్లయితే వారికి సంతానం కలుగుతుంది అని చెప్పని ప్రతీతి. అలానే కొంతమంది పిల్లలు ఉంటారు, వారికి బుద్ధిలో జడత్వం ఉంటుంది, చదువు మీద ఫోకస్ అనేటువంటిది ఉండదు, వారికి చదువు బాగా రావడానికి. ఇంకొంతమంది ఉంటారు పిహెచ్డీ లాంటివి చేద్దాం అనుకుంటారు, ఉన్నత విద్యలకు వెళ్తున్న కొద్దీ కూడా ఆటంకాలు అనేటువంటి వాళ్ళకి పెరుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భాలలో ఇక్కడికి వచ్చి సరస్వతి మంత్ర సంపుటితో ఉన్నటువంటి గాయత్రి హోమాన్ని కనుక చేయించుకున్నట్లయితే వీరికి చక్కటి విద్యాబుద్ధులు అవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇలా కోరిన వరాలు ఇచ్చేటువంటి తల్లిగా ఇక్కడ ఉండేటువంటి గాయత్రీదేవి ప్రఖ్యాతి వహించింది. ఈ హోమాలు కూడా మంగళవారం నాడు, శుక్రవారం నాడు, ఆదివారం నాడు చేయించుకోవడం అనేది చాలా విశేషం. ఎందుకంటే గాయత్రి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి గాను ఉపకరించేటువంటి వారం ఆదివారం. అంతేగాక తల్లికి ఇష్టమైనటువంటిది ఎప్పుడు కూడా మంగళ శుక్రవారాలు అవుతాయి కనుక ఈ ఆదివారం నాడు, మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఇక్కడికి విచ్చేసి ఈ హోమాలు కనుక నిర్వహించుకున్నట్లయితే విద్య రానటువంటి వారికి విద్య లభిస్తుంది, సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది. అలానే ఇక్కడ ఈ ఆలయంలోనే ఉపాలయంగా ఉన్నటువంటి ఈశ్వరుడి యొక్క సన్నిధిలో ప్రతినిత్యం కూడా మన కోరిక మేరకు పాశుపత అభిషేకాన్ని నిర్వహిస్తారు. మీకు ఉన్నటువంటి సమస్యలను బట్టి ఈ పాశుపత అభిషేకాలన్నీ కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి మగపిల్లలకి పెళ్లిళ్ళు కాలేదనుకోండి, వారికి పెళ్లి కావడానికి గాను కన్యా పాశుపత అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఒకవేళ ఆడపిల్లకి పెళ్లి కావట్లేదు అనుకోండి, వారి పేరు మీద వరపాశుపతాన్ని చేస్తారు. అలా నవగ్రహ దోషాలు ఉన్నట్లయితే నవగ్రహ పాశుపత హోమాన్ని చేయించుకోవచ్చు. ఆరోగ్యం కోసమైతే కనుక ఆరోగ్య పాశుపత హోమం ఉంటుంది, మృత్యుంజయ పాశుపతం ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి కోరికలను అనుసరించి చేసేటువంటి విభిన్నమైనటువంటి పాశుపత అభిషేకాలు ఈ ఆలయంలో నిర్వహింపజేస్తారు. తద్వారా మనకు ఉండేటువంటి కష్టాలన్నీ కూడా తీరతాయని చెప్పని ప్రతీతి. ఇవన్నీ కూడా ప్రాతకాలంలో చేయడం జరుగుతుంది. అలానే సాయంకాలం పూట మళ్ళీ తిరిగి 4 గంటలకు దేవాలయాన్ని తెరుస్తారు. రాత్రి 8 గంటల వరకు కూడా దేవాలయ వేళలు అనేటువంటివి ఉంటాయి. కనుక నన్ను నమ్మండి, ఈ ఆలయంలో అడుగు పెడితే మిగతావన్నీ ఎలా ఉన్నా కూడా అండి ట్యాబ్లెట్ వేసుకోకుండా మీకున్నటువంటి బీపీ తగ్గిపోతుంది, మీకున్న స్ట్రెస్ పోతుంది. అంత ప్రశాంతంగా ఉంటుంది ఆలయం. అలానే 5 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోతే సరిపోదండి, చక్కగా రావాలి, హాయిగా కూర్చోవాలి, 1 గంట సేపు ఈ ప్రశాంతతను అనుభవించాలి. సెల్ ఫోన్ ఆపేసి ప్రశాంతంగా ఆ సెల్ ఫోన్ పక్కన పెట్టేసి ఇక్కడ చక్కగా చెట్లు ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం, పక్కన బెంచీలు ఉంటాయి, వాటి మీద కూర్చొని భార్య పిల్లలు అన్నీ అసలు మీరే మర్చిపోతారు. ఇక్కడికి వస్తే అవన్నీ హాయిగా మర్చిపోయి చక్కగా 2 చేతుల్లో ఒక చేయి మీద ఒక చేయి పెట్టుకుని అలా కూర్చుంటే మీరు ఇక్కడ దర్శనం చేసుకున్నటువంటి ఆ గాయత్రి మూర్తి మీకు తెలియకుండానే మీ ఆజ్ఞాచక్రంలో స్ఫురిస్తుంది. ఆ పంచముఖాలతో, దశభుజాలతో తెల్లగా ఉన్నటువంటి ఆ పాలరాతి మూర్తి ఒక్కసారిగా కనబడుతుంది. అమ్మా గాయత్రి, నిన్నాడు నేను పూజించకుండా ఎలా ఉన్నాను తల్లి అనేటువంటి ఆర్తి మనలో జన్మిస్తుంది. అంత అద్భుతంగా, అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి అర్చకులు కూడా పరమ సౌమ్యంగా ఉంటారు. మీరు వెళ్తే చక్కగా మందహాసంతో పలకరిస్తారు, విసుక్కోరు, కసురుకోరు. అది గాయత్రి ఇచ్చేటువంటి శక్తి అలా ఉంటుందన్నమాట. మనలో ఉండేటువంటి సహన శక్తిని బాగా పెంచుతుంది గాయత్రి దేవత. మనలో ఉండేటువంటి కుండలనికి ప్రతిరూపమే గాయత్రి దేవత. అందుకని ఆ గాయత్రి అనుగ్రహాన్ని ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా పొందాలనేటువంటి తాపత్రయం చేత ఈ గాయత్రి జయంతి పర్వదినం నాడు మన శ్రీకరం శుభకరం ప్రేక్షకుల కోసం అని చెప్పని ఈ విశిష్టమైనటువంటి ఆలయాన్ని మీ అందరూ కూడా దర్శింపజేస్తున్నాను. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను ఈరోజు పాటించవలసిన పరిహారాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఈ పరిహారాన్ని ఈ రోజు అంటే ఇవాల్టి నుంచి ప్రారంభం చేసి ప్రతి శుక్రవారం కూడా చేసుకుంటూ వెళ్తున్నట్లయితే కనుక
తట్టుకోలేకపోతున్నాం అనుకునేటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటంటే గనక, ఒక మనిషి భోజనం చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చుతోటి ఈ రోజున మీరు ఆకుపచ్చడి గడ్డి గాని, లేదా ఆకుపచ్చగా ఉండేటువంటి కూరగాయలు, బెండకాయలు, క్యాప్సికం ఇలాంటివి ఏవైనా సరే ఆకుపచ్చగా ఉండేటువంటి వాటిని కొని, వాటిని ఆహారంగా మీరు ఈరోజు ఆవుకి తినిపించండి. అలానే కొంత డబ్బులతోటి ధాన్యాలు ఏమన్నా సరే కొని వాటిని పక్షులకు ఆహారంగా వేయండి. ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ రండి. ఒక 6 మాసాలు అయ్యేసరికి మీరే మార్పును గమనిస్తారు. తర్వాత కూడా మానేయాల్సిన అవసరం అయితే లేదు. దీన్ని కంటిన్యూగా అలా చేసుకుంటూ చక్కగా వెళ్ళొచ్చు ఈ పరిహారాన్ని.